గ్రేటర్ హైదరాబాద్ నిర్మాణ రంగంపై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. మహానగరంలో నిన్నటి వరకు లేక్ వ్యూ ఇళ్లకు భారీ డిమాండ్ ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లేక్ వ్యూ ఇళ్లంటేనే కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్ వస్తుందోనన్న భయంతో లేక్ వ్యూతో ఉన్న ఇంటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, చెరువులకు సమీపంలో లేక్ వ్యూతో ఇళ్లు నిర్మిస్తున్న బిల్డర్లు వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక అయోమయంలో పడిపోయారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నిన్నటి వరకు లేక్ వ్యూ ఇల్లు కొనుక్కున్న వారంతా ఇప్పుడు లేక్ వ్యూ అంటేనే పెదవి విరుస్తున్నారు. కొత్తగా లేక్ వ్యూ ఇళ్లను కొనడం దేవుడెరుగు. ఇప్పటికే లేక్ వ్యూ నివాస వాణిజ్య ప్రాజెక్టుల్లో ఇళ్లు ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా హైడ్రా బుల్డోజర్ వస్తుందేమోనని భయపడుతున్నారు. హైడ్రా ప్రభావంతో హైదరాబాద్లో లేక్ వ్యూ ప్రాజెక్టుల్లోని ఫ్లాట్స్ ను విల్లాలను అమ్ముకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కొత్తగా లేక్ వ్యూ నివాస ప్రాజెక్టులో ఇల్లు కొనేందుకు ఇప్పుడు ఎవరూ ముందుకు రావటం లేదని బిల్డర్లు వాపోతున్నారు. లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో ఇల్లు ఉన్నవాళ్లే అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటే ఇంకా కొత్తగా కొనేదెవరని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. చెరువులను, నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. హైడ్రా స్పీడ్తో ఇటు హైదరాబాద్ బిల్డర్లు, అటు హైదరాబాద్ వాసులు కొంతమేర భయాందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాదులో చెరువుల సమీపంలో ఉన్న నివాస ప్రాజెక్టుల్లోని ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. చెరువులకు దగ్గరగా ఉన్న నివాస ప్రాజెక్టుల్లో మంచి లేక్ వ్యూ ఉంటుందని ప్లాట్ కొనుగోలు చేసిన వారిలో ఇప్పుడు కంగారు మొదలైంది. నిన్నటి వరకు చెరువులకు సమీపంలోని నివాస వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులోని ఇళ్లకి భారీ డిమాండ్ ఉండేది. మంచి లేక్ వ్యూతో ఉండే ప్లాట్స్, విల్లాలకు ధర కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్ మహానగరంలో స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే చెరువులకు దగ్గరగా లేక్ వ్యూ ఇళ్లు ఉంటే ఆసక్తి చూపించేవారు. అపార్ట్మెంట్స్ లేదా విల్లాల నిర్మాణ దశలో ఉండగానే పోటీపడి మరీ లేక్ వ్యూ ప్లాట్స్, విల్లాలు కొనుగోలు చేసేవారు. లేక్ వ్యూ ప్లాట్స్, విల్లాలకు మిగతా ఇళ్లతో పోలిస్తే ధరలు సైతం కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నిన్నటి వరకు లేక్ వ్యూ ఇల్లు కోరుకున్న వారంతా ఇప్పుడు లేక్ వ్యూ అంటేనే వద్దు బాబోయ్ అని పెదవి విరుస్తున్నారు. కొత్తగా లేక్ వ్యూ ఇళ్లను కొనడం దేవుడెరుగు. ఇప్పటికే లేక్ వ్యూ నివాస వాణిజ్య ప్రాజెక్టుల్లో ఇళ్లున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా ప్రభావంతో హైదరాబాదులో లేక్ వ్యూ ప్రాజెక్టుల్లోని ప్లాట్స్ని, విల్లాలను అమ్ముకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో ఇళ్లున్న వాళ్లే అమ్ముకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఇక కొత్తగా కొనేదెవరని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.